నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు తక్కువ బడ్జెట్‌లో ఒక హౌస్ తీసుకొచ్చానండి. ఈ హౌస్ రేటు కేవలం 23,00,000 అండి. 23,00,000 ఓనర్ గారు రేట్ చెప్తున్నారు. ఈ హౌసు వివరాలు చెప్పే ముందు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటదండి. వైట్ కలర్‌లో. మీరు కొంచెం కిందకొచ్చి ఆ సబ్స్క్రైబర్ బటన్ కొట్టండి. ఎందుకంటే మనకి 80% సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ మన వీడియోస్ చూస్తున్నారండి. 80% దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియోలు చూస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతారండి. మీకు తక్కువ బడ్జెట్‌లో, అలాగే లో బడ్జెట్‌లో, మిడిల్ క్లాస్‌లో, హై క్లాస్‌లో, అప్పర్ క్లాస్‌లో, అంతరిక్షంలో కొనిపెడతామండి ఇల్లులు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్. ఓకేనా? ఆహ్, ఇది నాకెప్పుడైనా చిన్న వీడియోలు చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తదండి. ఎందుకంటే నేను మిడిల్ క్లాసే కదండీ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ హౌస్ కొనాలని డ్రీమ్ ఉంటది. వాళ్ళకి తక్కువ బడ్జెట్‌లో తీసుకొస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. వాళ్ళు కూడా స్పీడ్‌గా వస్తారండి. అయితే ఈ హౌస్ వివరాలు చెప్పేస్తాను ముందు. హౌసు రోడ్ ఫేసింగు 12, లోతు 34 అండి. అంటే 45 గజాలు. అంటే రిజిస్ట్రేషన్‌లో ఎదర 3 గజాలు రోడ్డుతో కలిపి 48 గజాలు. అంటే ఒక సెంట్‌లో ఈ హౌస్ ఉందండి. డబుల్ స్టేర్ అండి. ఈ హౌసు ఒక సెంట్‌లో కట్టారనమాట. ఈ హౌస్ ఒకసారి వీడియో రూపంలో కూడా మీకు చూపిస్తానండి. ఒకసారి వీడియో రూపంలో కూడా చూడండి. ముందే రేట్ చెప్పేసాను. కొలత చెప్పేసాను. ఇదండి. ఎదర రోడ్డు ఫేసింగ్ ఇదండి. అంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఒక మనం ఇప్పుడు తీసుకుంటే పెయింట్లు అయ్యి మీ సెలక్షన్ ప్రకారం ఏసిచ్చేస్తారు. ఓనర్ గారైతే పెయింట్లు, సీలింగ్ లైట్లు, తలుపులు పెట్టి ఇస్తారనమాట మీకు. అంటే వర్క్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అంటే కన్‌స్ట్రక్షన్ పూర్తయ్యాక నేను వీడియో పెడదాం అనుకున్నా. అప్పటికి సేల్ అయిపోద్దని ముందుగా పెట్టేస్తున్నాను. ఇంకా రౌండ్ మెట్లనమాట. రౌండ్ మెట్లు చూడండి. పైకి ఫ్రీగా ఉంటాయన్నమాట. చిన్న చిన్న మెట్లు ఫ్రీగా చాలా కంఫర్ట్‌గా ఉంటదండి పైకి. నేను ఎక్కి దిగాను కదా! సందు కూడా వచ్చిందండి మనకి. డైరెక్టర్ వంటగది అనమాట. గ్రానైట్ రాయి ఏశారు. ఇంకా సిమెంట్ పని జరుగుతుంది. సింగిల్ కోటింగ్ ఏశారు. కింద టైల్స్ ఏశారనమాట. హాల్ సైజు 8, 11 అండి. అంటే వంటగది, హాలు వచ్చిందనమాట. ఓపెన్ కిచెను, హాలు. బెడ్‌రూమ్ సైజు 8, 12 అండి. 8, 12 రూమ్ సైజ్ వచ్చిందండి. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇప్పుడు పై స్టేర్ కూడా సేమ్ అండి. సేమ్ కొలతలో పై స్టేర్ సన్ సైడ్ వచ్చింది. అటువైపు రైట్ సైడ్ కిటికీ వచ్చిందనమాట. బాత్రూమ్‌కి ఎంటర్ కూడా వచ్చింది. ఇటు పక్కన ఇటు కిటికీలు వచ్చినాయనమాట. హాల్ చూడండి. హాలు ఇటు పక్క రైట్ సైడ్ ఇచ్చారు. కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట అండి. ఇంకా పైకి మెట్లు చూసారు కదా! అయిగోండి. మెట్లు కూడా కంఫర్ట్‌గా ఉంటది నడుస్తున్నప్పుడు రౌండ్ మెట్లనమాట. మీకు కంఫర్ట్‌గా ఉంటది. పైకొచ్చేసాను నేను. పైన కూడా సేమ్ అండి. పైన కూడా 8, 11, 8, 12 అనమాట సైజు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చూడండి. ఇటు రైట్ సైడు మనకి కిటికీ, ఎంటర్ ఇటొచ్చిందనమాట. సందు ఉంది కదా మనకి 2 అడుగుల సందు. పైన ఇలా వచ్చిందనమాట. గ్రానైట్ రాయి ఏసారనమాట. ఇది లైటింగ్ ఏసి దేవుడి మందిరం కూడా వచ్చిందండి. ఇంకా ఒకసారి మేడపైకి కూడా వెళ్ళిపోదాం. పైన ట్యాంక్ పెట్టారు. బీమ్స్ కూడా ఏసారనమాట. అటు వాస్తు ప్రకారం హైట్ ఉండాలి కాబట్టి ఒక స్తంభం ఏసారు. ఈ బిల్డింగ్ అండి మనకి తూర్పు వీధి సోల్ ఉందండి. మీకు వీడియోలో చెప్పాలి గదా! ఈ రోడ్డంతా ఉమ్మడి దారనమాట. మనకి ఇంటికి కారు కూడా పెట్టుకోవచ్చు. ఈ రోడ్‌లో మనం కారుకి పెట్టుకోవచ్చు. ఎండింగ్ అనమాట. ఇటు లెఫ్ట్స్‌కి 2 ఇల్లులుంటాయనమాట లెఫ్ట్ సైడు. ఇది మనకి బిల్డింగ్ మొత్తం తూర్పు వీధి సోల్ తగిలిందండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం తూర్పు వీధి సోల్ మంచిదే అంటారు. మీరు హిందువులొచ్చినా పర్లేదు, లేకపోతే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ గానీ వాస్తు మేము నమ్మము అని అన్న వాళ్ళకి కూడా ఇది తీసుకోవచ్చనమాట. అంటే తూర్పు వీధి సోల్ అంటే మంచిదే అంటారు మరి.
బిల్డింగ్ మొత్తానికి తూర్పు ఈస్ట్ ఫేస్ తగిలింది. హిందువులొచ్చినా పర్లా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా మీకు కంఫర్ట్‌గా ఉంటే తీసుకోవచ్చనమాట. అంటే అక్కడ ఉన్నది మీకు చెప్పాలి గాబట్టి అక్కడ వాస్తవం మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు అంత దూరం వచ్చి, "సార్ రమేష్ గారు ఏంటి ఈస్ట్ సోల్ తగిలింది కదా!" అదేమి అడగకుండా పూర్తి వివరాలు. మన వీడియో పూర్తిగా చూస్తే అన్ని వివరాలు ఉంటాయండి. నాకు ఫోను చేస్తే అడ్రెస్ నేను చెప్తాననుకోండి. అయితే ఇది తూర్పు వీధి సోల్ బిల్డింగు. మీరు కన్వర్ట్ అయ్యి మతం మారినోళ్ళు వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కింద, పైన లేపోతే అద్దెకిచ్చేస్తానంటే కింద, పైన అద్దెకు కూడా ఇచ్చుకోవచ్చు మీరు. అంటే మెయిన్ రోడ్ మీంచి దగ్గరగా ఉంది ఇది. మన మెయిన్ రోడ్ మీంచి. ఇది భీమవరం నుంచి 3 కిలోమీటరు, 4 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి ఇది. అంటే పంచాయతీలోకొస్తది. బోర్ వాటర్ ఉంది. పంచాయతీ వాటర్ ఉంది. ఓకేనా? ఈ బిల్డింగ్ మీద బిల్డర్ గారు 10,00,000 బ్యాంక్ లోన్ కూడా తెచ్చారు. మీకు ఆ లోన్ కావాలంటే మీ పేరు మీద మార్పిస్తారు. మీరు ఈ వీడియో చూసినప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం సేదత్వం అండి. అయితే ఈ ఇల్లు 45 గజాల్లో కట్టారు. రోడ్డుతో 3 గజాలనమాట. మనకి డాక్యుమెంట్‌లో సెంటు 48 గజాలు మనకి సెంటు రిజిస్ట్రేషన్ అయ్యి ఉందండి. ఇది పట్టా భూమి కాదు. డాక్యుమెంట్ భూమనమాట. రిజిస్ట్రేషన్ భూమి. పంచాయతీలో ఉంది. బోర్ వాటర్ ఉంది. పంచాయతీ వాటర్ ఉంది. కరెంట్ ఉందండి. అలాగే ఈ ఇంటి ముందు దారుంది కదా మనకి. అక్కడ దారిలో మనం కారు కూడా పెట్టుకోవచ్చు. అది ఉమ్మడి దారనమాట. ఓన్లీ ఈ బిల్డింగ్‌కి రైట్ సైడ్ 2 బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగులకి ఉమ్మడి దారి. లెఫ్ట్ సైడ్ కూడా బిల్డింగ్ ఉంది. వాళ్ళకి కూడా ఉమ్మడి దారనమాట. అన్ని డాక్యుమెంట్‌లో ఉంటాయి. అయితే ఉమ్మడి దారైతే మనం కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ కారు గాని, ఆటో గాని, టాటా ఏసీ గాని చిన్నయి. ఆ దారిలో సైడ్‌కి పెట్టుకుంటే 12 అడుగులు రోడ్డు గాబట్టి మనకి ఇంకా 6 అడుగులు గ్యాప్ ఉంటదనమాట. అదనమాట. ఒక 5 అడుగుల మించి రాదు కదా కారు. 5 అడుగులుంటది. మిగతా 7 అడుగులు పక్కన దారుంటది. అలా కూడా ఎళ్ళిపోవచ్చు. అంటే అదంతా శుభ్రం చేసుకోవాలి. అంటే కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లు కడుతున్నారు కాబట్టి ఇందాక వీడియోలో చూపించినప్పుడు అలా ఉంది. అదంతా శుభ్రం చేసుకొని నీట్‌గా చేసి ఇస్తారనమాట. అయితే కరెంటు, వాటర్ అన్నీ చెప్పేసాను నేను. సీలింగ్ లైట్లు అన్నీ చెప్పేసాను. చుట్టూ కొబ్బరి చెట్లు మధ్యలో చుట్టూ బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లున్నాయి. అన్నీ ఎదరన్నీ ఇల్లులున్నాయి. మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 3 ఇల్లులు దాటాక అంతే. 4 ఇల్లులు, 3 ఇల్లులు అంతే దూరం. జస్ట్ ఒక 50 అడుగులు దూరం, అదే 100 అడుగుల దూరంలోనే ఉంటది మెయిన్ రోడ్డుకి ఇల్లు. మీకు మెయిన్ రోడ్ మీద కిరాణా కొట్లు, షాపులు, ఆర్‌బీ డాక్టర్లు అన్నీ ఉంటాయనమాట. ఇంకెక్కడ ఆటో ఎక్కక్కర్లేదు మీరు. బాగా లోపలికి కిలోమీటర్ కూడా ఎళ్ళక్కర్లేదు. ఒక 100 అడుగుల దూరంలోనే 100 మీటర్స్ కూడా ఉండదు. అంత దూరంలోనే మన హౌస్ మెయిన్ రోడ్‌కి ఉంటదనమాట. 4 ఇల్లులు దాటాక మెయిన్ రోడ్డుకి. అయితే ఈ ఇల్లు మీరు తీసుకోవాలంటే మనకు కాల్ చేయండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతది. పంచాయతీలో ఉంది. అడ్రస్ కావాలంటే ఫోన్ చేయండి. మీకు తూర్పు వీధి సూలున్న బిల్డింగ్ అనమాట. మీరు పంతులు గారిని అడగండి హిందువులైతే. ఇంకా ముస్లిమ్సు, క్రిస్టియన్సు మేము అలాంటియేమి పట్టించుకోము అనంటే మీరు తీసుకోవచ్చనమాట. అంటే అందరికీ అంటే నేనెప్పుడు ఇలా చెప్పలేదనమాట. ఎందుకంటే వీధి సోలున్నప్పుడు చెప్పాలి వాస్తవం. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నాకిష్టమైంది పరమశివుడనమాట. నేను పరమశివుడినే నమ్ముతాను. అలాగా ఎవరి నమ్మకం, ఎవరి మతం, ఎవరి దేవుడు ఆళ్ళిష్టం గాబట్టి ఇంత ఓపెన్‌గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ బిల్డింగ్ అలా వచ్చింది గాబట్టి. ఓకేనండి? ఓకే. చుట్టూ కొబ్బరి చెట్లు, చల్ల గాలి ఏస్తదనమాట. మీరెవరు తీసుకున్నా పర్లేదు. మీరు ఓనర్ గారు 23,00,000 చెప్తున్నారు. మనం కావాలితే బార్గెయిన్ చేయొచ్చు. ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. 10,00,000 ఓనర్ గారు బిల్డింగ్ మీద కూడా తెచ్చారు కాబట్టి అది మీ పేరు మీద మార్చమన్నా మారుస్తారు. లేతే ఆ లోన్ క్లియర్ చేసేసి మీకు ఇమ్మన్నా ఇస్తారనమాట. ఏదైనా ఓకే. మీరు ఆ లోన్ క్లియర్ చేసేసి మీకు బిల్డింగు రిజిస్ట్రేషన్ చేయమని చేస్తారు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఓకేనా? హమ్మయ్య! చెప్పేసాను కదండీ అన్నీ. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.